ఏ మౌనిక, నాకు పని ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకు. నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడేది ఉంది. ఏంటో చెప్పు. రాత్రి నిద్రపోతున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తావు తెలుసా? నేను నిన్ను డిస్టర్బ్ చేశానా? నిద్రపోతున్న నన్ను లేపి పెళ్లి చేసుకుంటావని అడిగావు. నేనా? నువ్వేం చెప్పావు? ఏ విషయమైనా రేపు స్టేషన్లో మాట్లాడుకుందాం అని చెప్పా. అలాగా, ఇప్పుడు మనం స్టేషన్లోనేగా ఉన్నాం. నువ్వు చెప్పు, పెళ్లి చేసుకుందామా వద్దా? ఇంకోసారి కల్లోకి వచ్చి డిస్టర్బ్ చేసావు అనుకో, బాగోదు చెప్తున్నా. నీ సోది విన్నందుకు నాకు ఇలా జరగాల్సిందే. మరి ఇంకోసారి డిస్టర్బ్ చేయొద్దని చెప్పే కదా. చూడు, హెడ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి స్టేషన్ బయట అంతమంది పూజారులు ఉన్నారు? హోమం ఏమైనా చేస్తున్నారా? వాళ్ళు హోమం చేయడానికి రాలేదు సార్, మరి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్. ఈ ఫైల్లోనివన్నీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్సే సార్. కంప్లైంట్ ఏంటి? దొంగతనం సార్. ఎవరు చేశారు? నేనే చేశానండి. తులసి మొక్కను తుంచాలంటేనే అపరాధ మంత్రం చదివితే గాని తుంచమండి. అలాంటిది ఇతగాడు మహాపరాధం చేశాడండి. మహాపరాధం అంటే ఏంటండి? అదేనండి దొంగతనం. ఓహో, మీ గుళ్ళో నగలు, విగ్రహాలు, హుండీలో డబ్బులు ఏమైనా కొట్టేశాడా? అబ్బే, కొబ్బరి చెప్పులు, అరటిపళ్ళు, భక్తులు పెట్టకుండా మిగిల్చుకున్న దద్దోజనం, లడ్డూలు, పులిహార పేటలు, చక్కెర పొంగలండి. నువ్వెక్కడి దొంగవిరా బాబు? ఎవడు టచ్ అయిన యాంగిల్లో దొంగతనం చేస్తున్నావు? ఈ పోటీ ప్రపంచంలో ఏ అవకాశాన్ని వదులుకోకూడదు సార్. అయ్యా పంతులు గారు, కొట్టేసింది కొబ్బరి చెప్పులేగా, లైట్ తీసుకోండి. హారతి బళ్ళల్లో 10 రూపాయలు వేసే వాళ్ళకన్నా కొబ్బరికాయలు కొట్టే వాళ్లే ఎక్కువ ఉన్నారండి. సింపుల్ గా కొబ్బరికాయలే కదా అని తీసిపారేయకండి సార్. అయినా వీళ్ళ దగ్గర ఎందుకురా దొంగతనం చేశావు? మనిషి జీవితంలో పైకి రావాలంటే బుద్ధ బలంతో పాటు దైవబలం కూడా చాలా అవసరం అండి. నేను ఒక పెద్ద గజ దొంగను కావాలని దేవుని గుళ్ళో అచ్చుళ్ళు పూజలు చేయమని అడిగానండి. రామరామ, ఆ అపచారం మేమెలా చేస్తామండి? అందుకే వాళ్ళ ఆదాయాలకు గండు కొట్టానండి. రామరామ, ఒరే పారంపోకు, వాళ్ళ దగ్గర దొంగతనం చేస్తే పాపం తగిలిపోతావు. నేను ఇంకా పోలేదు అంటే నాకు పాపం తగలనట్టే కదా సార్. బీపీ రేజ్ అయిపోతుంది. వీడిని ఏం చేద్దాం సార్? వీడి కొబ్బరి తీసి పచ్చడి చేద్దాం. ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటది. నా చల్లిదే కదా. భగవంతుడా, ఇది ఎక్కడ దొరికాడు సార్ మనకి? కొట్టండి, వాడిని చిన్న కొట్టండి, ఎముకల్లో సన్నం లేకుండా కొట్టండి. కనికరం లేకుండా కొట్టేశారు బాబా. అయ్య బాబోయ్, కొత్త కానిస్టేబుల్ అనుకుంటా. అమ్మా, ఎక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టారు బాబోయ్. నాడు కొట్టేశారు. ఈ సాంబానే భయపెట్టే ధైర్యం ఎవరికుంది? ఎవ్వరు నువ్వు పని చెయ్యాలి. ఏం పని చేయాలే? ఆ ఫామ్ హౌస్ లో ఉన్న ప్రియా శరీరంలోకి నన్ను పంపించు. నువ్వు అడిగినంత డబ్బిస్తా. డబ్బు కోసం నేను ఏమైనా చేస్తా.